రాజకీయ వ్యవస్థలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నాయి. కీలకమైన బిల్లుల విషయంలో అధికార విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా మూతపడింది. ప్రభుత్వ షట్ డౌన్ 32 రోజులుగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక రాజకీయ స్తబ్దత కారణంగా స్తంభించిపోయింది. దేశం నడపడానికి అవసరమైన అనేక కీలక విభాగాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇంట్లో కూర్చున్నారు. దేశ వ్యాప్తంగా సేవలన్నీ మందగించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న అమెరికా ఇప్పుడు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లుల విషయంలో అధికార విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయ్యింది. ఫెడరల్ ఫండింగ్, బడ్జెట్ రిజల్యూషన్ వంటి బిల్లులు కాంగ్రెస్లో అధికార పార్టీ రిపబ్లికన్, విపక్ష డెమోక్రట్ మధ్య వివాదాలకు దారితీశాయి. దీంతో అక్టోబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ సర్వీసులు మూతపడ్డాయి. దాదాపు 32 రోజులుగా ఈ షట్డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా అమెరికా సంపదలో $7 బిలియన్ అంటే దాదాపు 62,149 కోట్లు ఆవిరైనట్టు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేస్తోంది. దీనికి కారణం ఫెడరల్ ఎంప్లాయీస్ ని తొలగించడం, గవర్నమెంట్ సర్వీసులకు మూసివేయడం వల్ల వచ్చిన నష్టమని, ఇది జీడీపీలో 0.03% తగ్గుదలకు కారణమవుతోందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ షట్డౌన్ కొనసాగితే నష్టం మరింత పెరుగుతుందని, 6 వారాలకు 11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమవుతాయని సిబిఓ వెల్లడించింది. మరోవైపు ఆర్థిక నిపుణులు కూడా ఈ పరిస్థితిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ షట్డౌన్ మొదట్లో చిన్న సమస్యలా కనిపిస్తుందేమో కానీ ఇది త్వరలోనే ఆర్థిక వ్యవస్థను పెద్దగా కుదిపేస్తుందని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉందని, ఈ షట్డౌన్ వంటివి ఊహించిన దానికంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయంటున్నారు. మరోవైపు ఈ పరిస్థితి అమెరికాకు కొత్త కాదని పలువురు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 1981 నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. కానీ గతంలో 2018-19 మధ్య జరిగిన షట్డౌన్ అత్యంత సుదీర్ఘంగా నిలిచింది. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ షట్డౌన్ మొత్తం 35 రోజుల పాటు కొనసాగి దేశ చరిత్రలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ షట్డౌన్ కూడా ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈసారి చట్టసభ సభ్యుల మధ్య రాజీ సూచనలు కనిపించడం లేదు. ఇద్దరూ తమ తమ వైఖరిపై కఠినంగా నిలిచిపోవడంతో రాజకీయ స్తబ్దత మరింత పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాలు చాలా కీలకం. కానీ ఈ స్తబ్దత ప్రభావం జాబ్ మార్కెట్ పైన కూడా పడింది. ప్రస్తుత ప్రాజెక్టులు ఆగిపోవడంతో అమెరికా సంస్థలు తమ ప్రణాళికలను నిలిపివేశాయి. పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు తాత్కాలికంగా నియామకాలను నిలిపివేయగా, మరికొన్ని ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా వాడుతూ ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఫలితంగా వేలాది ఉద్యోగులు భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వ మూసివేత తక్షణ ప్రభావం అంతగా కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం అమెరికా ఆర్థిక వృద్ధిపై గణనీయమైన దెబ్బ తగులుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ స్తబ్దత కొనసాగితే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని, వ్యాపార రంగం నిస్పృహలో పడుతుందంటున్నారు. మార్కెట్లో అనిశ్చితి పెరిగి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారని, ప్రతి వారం సుమారు 0.1 నుంచి 0.2% పాయింట్లు ఆర్థిక వృద్ధిలో తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ఆగిపోవడం వల్ల సాధారణ పౌరులు అసహనానికి గురవుతున్నారు. ఫెడరల్ ఎంప్లాయీస్, విమాన సిబ్బంది, కస్టమ్స్, హెల్త్ కేర్ ఉద్యోగులు వేతనాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇది వారి జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతోంది. చిన్న వ్యాపారాలు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు ఆగిపోవడంతో నష్టపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా కాంగ్రెస్లో సయోధ్య కుదరడం చాలా అవసరమని, కానీ రాజకీయంగా రెండు వైపులా విభేదాలు పెరిగాయి కాబట్టి ఎవరూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్షుడు, ప్రతిపక్ష నేతలు తమ రాజకీయ అజెండాలను ముందుకు తీసుకువెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కేవలం రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు, అది ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. దేశ సంపద కూడా నెమ్మదిగా ఆవిరవుతోంది. ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజల విశ్వాసం క్షీణిస్తోంది. ఈ స్తబ్దత ఎక్కువ రోజులు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.